మంచు మనోజ్ ఆత్మగౌరవ పోరాటం ఎవరి మీద? మంచు మనోజ్‌కు మతిస్థిమితం తప్పిందా? బుద్ధి మందగించిందా? మైకం దిగలేదా అనిపిస్తోంది ఆయన మాటలు వింటుంటే. ఎందుకంటే ఒకరోజు మోహన్ బాబు నన్ను కొట్టాడు అంటాడు. మరొక రోజు దగ్గరుండి తన పీఏతో మోహన్ బాబు కొట్టించాడు అంటాడు. ఇంకొక రోజు ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు అని ఫిర్యాదు చేస్తాడు. ఒక సంఘటనకు సంబంధించి సంబంధం లేని మాటలు మాట్లాడడం మంచు మనోజ్‌కే చెల్లింది. దీన్ని చూస్తేనే ఆయనకు మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడా అని అర్థమవుతుంది. గతంలో ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయని అరిచిన మనోజ్ ఇప్పుడు సడన్ గా ఆత్మగౌరవం కోసమని మాట్లాడడం విచిత్రం. అసలు మనోజ్ ఆత్మగౌరవానికి వచ్చిన ఇబ్బందేంటి? ఆయన ఆత్మగౌరవం దెబ్బతీసింది ఎవరు? ఆయన ఆత్మగౌరవ పోరాటం ఎవరి మీద అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. మంచు మనోజ్ గౌరవం మంచు మోహన్ బాబు కొడుకుగా ఉండడం, మంచు మనోజ్ వివాదాస్పదం కావడం ఆయన స్వార్థానికి, గొడవల తీరుకు నిదర్శనం. ప్రస్తుతం కూడా మంచు మనోజ్ ఇంటి మీదకు వెళ్లి ఎవరూ ఆయన మీద దాడి చేయలేదు. మంచు మోహన్ బాబు నివాసంలో మంచు మనోజ్ ఉన్నాడు. తనకు జన్మనిచ్చి సమాజంలో గౌరవం కల్పించి గొప్ప జీవితాన్ని అందించిన తండ్రి మీదే ఆయన నివాసంలోనే గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా పోలీసులకు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు దేన్ని వదలడం లేదు. తన తండ్రి ఆత్మగౌరవంతో, కుటుంబ గౌరవంతో పోరాడుతూ దెబ్బతీస్తూ నా ఆత్మగౌరవం కోసం పోరాటమనడమే విడ్డూరంగా ఉంది. అసలు మంచు మనోజ్ కు కనీస గౌరవం కూడా లేదు. ఈయన తీరు, గొడవల వల్ల ఈయనను పార్క్ హయాత్ హోటల్ లోపలికి రాకుండా ఈయన మీద నిషేధం విధించింది. అలాగే అనేక పబ్స్, క్లబ్స్ లలో కూడా మంచు మనోజ్ పై నిషేధం ఉంది. చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మంచు మనోజ్ ను తమ షూటింగ్ స్పాట్ వద్దకు రావద్దని హెచ్చరించారు. ఇప్పటికే అనేక మందికి సినిమాలు చేస్తానని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. భార్యతో గొడవలు పడ్డాడు, అన్నతో గొడవలు పడ్డాడు, ఇప్పుడు తండ్రితో గొడవలు పడుతున్నాడు. ఈ విధంగా ఇంట్లో, బయట, ఇండస్ట్రీలో గొడవలు పడుతూ, ఇబ్బందులు పెడుతూ కనీస గౌరవాన్ని కూడా పొందలేని మంచు మనోజ్ ఇప్పుడు ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. అయినా ఈయన ఆత్మగౌరవ పోరాటం ఇప్పుడు తండ్రి మీదనా, అన్న మీదనా, ఎవరి మీద అనేది స్పష్టత లేదు. తండ్రి మీదే అయితే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. ఈయన ఉనికిని, స్థాయికి, ఉన్నతికి కారణమే ఆయన. ఇక అన్న మీద అంటే దానికి ఆస్కారమే లేదు. ఈయన గొడవ పడ్డప్పుడు విష్ణు మంచు దుబాయ్ లో ఉన్నాడు. మనోజ్ ఆత్మగౌరవం దెబ్బతినడంలో ఆయనకు సంబంధం లేదు, కనీసం సమాచారం లేదు. మరి ఇప్పుడు మంచు మనోజ్ ఆత్మగౌరవం ఎవరి వల్ల దెబ్బతింది? ఎవరి మీద ఈయన ఆత్మగౌరవ పోరాటం అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా మంచు మనోజ్ ఇలాంటి తప్పుడు ప్రకటనలు, తప్పులు తెలుసుకుని కుటుంబంతో గొడవలు మానుకుని ఆ అబద్ధపు ఆత్మగౌరవ పోరాటాలు, డ్రామాలు ఆపితే ఆయనకే మంచిదని ఆయన శ్రేయోభిలాషులు, స్నేహితులు, మంచు కుటుంబ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.